ఒక క్రికెటర్ జీవితంలో ప్రతి మ్యాచ్, ప్రతి పరుగు, ప్రతి వికెట్ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. వారు సాధించే ప్రతి రికార్డ్ వారి ప్రయాణాన్ని సూచించేది, వారి కృషికి ప్రతిఫలంగా నిలిచేది. అయితే మే 8న ధర్మశాలలో జరిగిన పీబీకేఎస్ వర్సెస్ డీసీ మ్యాచ్ను అధికారిక రికార్డుల నుంచి తొలగించడమే కాక, ఆ మ్యాచ్లో ప్రియాంష్ ఆర్య చేసిన అద్భుతమైన 70 పరుగులు, 34 బంతుల్లో మరియు ప్రభ్ సిమ్రన్ సింగ్ చేసిన అజేయ హాఫ్ సెంచరీ, 50 పరుగులు వారి కెరీర్ గణాంకాల్లో ఇకపై లెక్కలోకి రావు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రేమికులను, ప్రత్యేకంగా ఈ యువ ఆటగాళ్లను తీవ్రంగా కలిచివేసింది. యువ క్రికెటర్లకు ప్రతి ఇన్నింగ్స్ ఒక అవకాశంగా ఉంటుంది. జట్టులో స్థానం స్థిరపరచుకోవడానికి, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడానికి, అభిమానుల గుండెల్లో చోటు సంపాదించడానికి. అలాంటి సందర్భంలో ఇలా రికార్డ్స్ ను తొలగించడం వారి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రియాంష్ ఆర్య చేసిన మెరుపు ఇన్నింగ్స్ కేవలం పరుగుల విషయమే కాదు, అది అతని ప్రతిభను ప్రపంచానికి చూపించడానికి ఒక వేదికగా నిలిచింది. ప్రభ్ సిమ్రన్ ఇన్నింగ్స్ జట్టుకు బలాన్ని చేకూర్చింది. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్లు గణాంకాల్లో లేకపోవడం వారు చేసిన శ్రమను అణచివేస్తోంది. ఇలాంటి ఘటనలు క్రికెట్లో న్యాయమేనా? ఆటగాళ్లకు ఇది నష్టమేనా అని ప్రశ్నించాల్సిన సమయం ఇది. క్రికెట్ అనేది కేవలం ఆట కాదు, అది ఒక ఆటగాడి కల, ప్రయాణం, గౌరవం.